మహిషాసుర సంహారానికై జగజ్జనని ఆవిర్భావం ఎలా జరిగిందో ఈ కథతో మనం తెలుసుకుందాం. జై జగజ్జనని. జగజ్జనని ఆవిర్భావం. శ్లోకం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధ్వికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జగజ్జనని ఆవిర్భావం. మహిషాసురుని చేతిలో పరాజితులైన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని కైలాసం చేరి పరమేశ్వరునికి నమస్కరించారు. పరమేశ్వరుడు కూడా దేవతలందరికీ యోగక్షేమాలు విచారించిన తర్వాత వారి ఆగమన కారణం గురించి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహాదేవ, ఈ ఇంద్రాది దేవతలు మహిషుడి వల్ల స్వర్గ పదభ్రష్టులై అడవులబడి తిరుగుతూ నానా క్లేశాలు పడుతున్నారు. ఈ విషయం నీకు తెలియనిది కాదు. నీవు సర్వసమర్థుడవు. నీవే దేవతలను కాపాడాలి అన్నాడు. అప్పుడు శివుడు పకపక నవ్వి, ఇది మరీ బాగుంది. మహిషుడు కోరిన వరాలు ఇచ్చి దేవతలను కష్టాలకు గురి చేసింది నువ్వు, వారిని కాపాడాల్సింది నేనా? నేను మాత్రం ఏమి చెయ్యను. మహిషుణ్ణి చంపడానికి నేనేం స్త్రీని కాదే. పోని నీ భార్యకు నా భార్యకు యుద్ధం చేసే శక్తి ఉందా అంటే అదీ లేదే. శచీదేవికి కూడా మహిషుడిని ఎదిరించే శక్తి ఉందని నేను అనుకోను. అయినా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును వదిలి మనమందరం సమాలోచన చేయడం మర్యాద కాదు. శ్రీహరికి కార్యసాధకుడు, మహామేధావి. మనమంతా కలిసి వెళ్ళి శ్రీహరిని సలహా అడుగుదాం. ఆయన చెప్పినట్టు చేద్దాం రండి అన్నాడు మహాశివుడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళి శేషసేనుడైన శ్రీహరికి నమస్కరించారు. శ్రీహరిని వారందరినీ స్వాగతించి ఉచితానసాలిచ్చి గౌరవించి కుశలం అడిగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు తమ తమ కష్టాలు శ్రీహరికి విన్నవించుకొని కాపాడమని ఆర్తించారు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఒకసారి మనమంతా కలిసి మహిషుడితో యుద్ధం చేసి వాణ్ణి గెలవలేక యుద్ధరంగం వదిలి వచ్చేశాం కనుక వాణ్ణి గెలవలేం. బ్రహ్మదేవుడిచ్చిన వరానుసారం మహిషుడు స్త్రీ చేతిలోనే మరణిస్తాడు కనుక మన దేవతాంశల తేజోశక్తులను ఏకం చేసుకుని ఒక స్త్రీమూర్తిని ఆవిర్భవించినట్టయితే మహిషుడి మరణం తథ్యం కనుక మీ తేజోంశలను స్త్రీమూర్తులుగా అవతరించమని అభ్యర్థించండి. అలా అవతరించిన స్త్రీమూర్తికి మనందరి ఆయుధాలు సమర్పిద్దాం. సర్వ తేజ సమన్వితమైన ఆ స్త్రీమూర్తి మహిషాసురి సంహారం చేసి మీ కష్టాలు తొలగించగలదు అన్నాడు మహావిష్ణువు. దేవతలందరికీ ఈ ఆలోచన బాగా నచ్చింది. అందరూ తమ తమ తేజోంశలను స్త్రీ రూపం ధరించమని ఆర్థించారు. అప్పుడు బ్రహ్మదేవుని ముఖం నుంచి పద్మరాగమణిద్యుతులతో సమశీతోష్ణ కాంతులు విరజిల్లుతూ ఆకృతి దాల్చిన రజోగుణమా అన్నట్టు ఒక తేజోరాశి అవతరించింది. పరమశివుని ముఖం నుంచి రజత కాంతులీనుతూ కన్నులు మిరుమిట్లుగా ఒలిపే ప్రభలతో భీకరంగా పర్వతాకారంగా మూర్తీభవించిన
తమోగుణమా అన్నట్టు ఒక తేజోరాశి ఉద్భవించింది. శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నీలిరంగు కాంతులతో రూపుదాల్చిన సత్వగుణమా అన్నట్టు హిమానీకార సుధా సదృశ శీతల తేజస్సుతో ఒక తేజోరాశి ఆవిర్భవించింది. ఇలా ఇంద్రాది దేవతలందరి ముఖాల నుంచి చిత్ర విచిత్ర వర్ణాలతో రకరకాల తేజోమూర్తులు అవతరించాయి. ఆ తేజోమూర్తులన్నీ కలిసి ఒక మహా తేజోమూర్తిగా రూపుదాల్చాయి. సకల దేవతేజో సముద్భూత అయిన ఆ స్త్రీమూర్తి అపురూప సౌందర్య రాశి. ఆమె సృష్టి స్థిత్యంత మాతృక సర్వవ్యాపకురాలై ఆమె సాకార నిరాకార సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూప ఏకరూప అయిన ఆమె దేవకార్య సిద్ధి కోసం ఈ రూపం ధరించింది. శంకరుని తేజస్సు ఆమె ముఖముల అయ్యింది. యముని తేజస్సు కుటిల నీలాలక కుంతలాల అంటే ఉంగరాలు జుట్టుగా అయ్యింది. అగ్నిదేవుని తేజస్సు కృష్ణశ్వేతకర్త వర్ణాలు గల 3 కన్నులయ్యాయి. ఉదయ ప్రాతస్సంధ్య తేజస్సులు మన్మథ చాపాన్ని మరపించే ఆమె కనుబొమ్మలు అయ్యాయి. వాయుదేవుని తేజస్సు ఆమె కర్ణాలయ్యాయి. కుబేరుని తేజస్సు నువ్వు పువ్వును మరపించే ఆమె నాసిక అయ్యింది. ప్రాజాపత్య తేజస్సుతో మల్లె మొగ్గల్లా ప్రకాశించే దంతాలయ్యాయి. సూర్యుని తేజస్సుతో క్రింద పెదవి, కార్తికేయుని తేజస్సుతో పై పెదవి ఏర్పడ్డాయి. విష్ణువు తేజస్సుతో అష్టాదశ భుజాలు అనుగా 18 చేతులు ఏర్పడ్డాయి. వసువుల తేజస్సుతో ఆమె చేతులకు చిగురుటాకుల్లాంటి వేళ్ళు ఏర్పడ్డాయి. చంద్రుని తేజస్సు చక్కని వక్షోజద్వయమైంది. ఇంద్రుని తేజస్సుతో 3 మడతలు గల మధ్య భాగం పొట్ట ఏర్పడింది. పృథ్వీ తేజస్సుతో ఆమెకు విశాల జగనం ఏర్పడింది. వరుణి తేజస్సుతో ఆమెకు కాళ్ళు ఏర్పడ్డాయి. ఇలా సర్వావయ సౌందర్య శోభతో శుభాకార సుస్వర స్వరూప అయిన ఆ స్త్రీమూర్తిని చూసి సకల దేవతలు మహానంద భరితులయ్యారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరి వంక చూసి, మీ ఆభరణాలు ఆయుధాలు ఆ మహాదేవికి కానుకగా బహూకరించండి అని ఆదేశించాడు. క్షీరసాగరుడు ఎర్రని పట్టు వస్త్రాలను, సువర్ణహారాన్ని, కోటి సూర్య ప్రభాసితమైన చూడామణిని, రత్నమయ కుండలాలను, కడియాలను బహూకరించాడు. విశ్వకర్మ నవరత్న మణిమయ కేయూర కంకణాలను సమర్పించాడు. త్వష్ణ సుస్వర సుమధురంగా ధ్వనించే నూపురాలను కానుకగా ఇచ్చాడు. మహాసముద్రుడు కంఠాభరణాలను, ఉంగరాలను బహూకరించాడు. వరుణుడు నిత్య నూతనంగా ఉండే పద్మాలతో సుగంధ సంభరితంగా ఉండే దివ్య వైజయంతి మాలను సమర్పించాడు. హిమవంతుడు నానావిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీను సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పించాడు. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు. శివుడు తన త్రిశూలం నుంచి మరొక త్రిశూలాన్ని సృష్టించి ఇచ్చాడు. వరుణుడు శ్వేత చంద్రికలు వెదజల్లే శంఖాన్ని, పాశాయుధాన్ని సమర్పించాడు. అగ్నిదేవుడు శతఘ్నిని బహూకరించాడు. వాయువు దివ్య ధనుస్సును, అక్షయ తూణీరాలను సమర్పించాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధం నుంచి మరొక వజ్రాయుధాన్ని సృష్టించి ఇచ్చాడు. యముడు కాలదండాన్ని, ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డాలును
బహూకరించాడు. బ్రహ్మదేవుడు పవిత్ర గంగాజల పూర్ణమైన కమండలాన్ని కానుకగా ఇచ్చాడు. విశ్వకర్మ గండ్రగుడ్డల్ని బహూకరించాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు. త్వష్ణ చిరుగంటలు పొదిగిన కౌమోదికి అనే గదను, దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని కానుకగా ఇచ్చాడు. సూర్యుడు తన తేజస్సులను బహూకరించాడు. ఇలా దివ్యాభరణాలతో నానావిధ ఆయుధాలతో విరాజిల్లుతున్న ఆ జగజ్జనని చూసి సకల దేవతలు పరమ సంతుష్టులై ఇలా కీర్తించారు: నమః శివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్రై తదాంబాయ ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధి బుద్ధి తదావృద్ధ్యై వైష్ణవ్యై తే నమః. ఆ సర్వమంగళ ఆ చతుర్దశ భువనాధీశ్వరి అగు ఆ జగజ్జననిని, ఆ త్రిలోకైక వందిత అపరమ పావనిని, ఆ కరుణ రసపూర్ణ త్రిలోచని, ఆ ఆర్తత్రాణ పరాయణి సకల దేవతల వంక చిరునవ్వులు చిందిస్తూ చూసి అభయాశీస్సులు అందించింది. ఓం సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని తంతు.